తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్. అసలు తెలంగాణ వర్డే ఒక వైబ్రేషన్, అంతే కదా. ఏం తెలుసు మనకు తెలంగాణ గురించి? చాలా తెలుసు, కానీ చెప్పలేము ఒక 4 ముక్కలు, అంతేనా? అంతే కదా. అంటే మీరు కొంచెం వరల్డ్ హిస్టరీ పెద్దగా టచ్ ఉండకపోవచ్చు, కానీ చిన్నప్పుడు ఎప్పుడో చదువుతాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ అండి కదా. ఏంటి ఫ్రెంచ్ రెవల్యూషన్? అంటే రైట్స్ కోసం ఫైట్ చేసి ఈక్వాలిటీ, ఫ్రేటర్నిటీ లాంటి వర్డ్స్ ప్రపంచానికి ఇచ్చింది ఫ్రెంచ్ రెవల్యూషన్, రైట్. తర్వాత కొంత రష్యన్ రెవల్యూషన్. అంటే ఏం లేదు, పబ్లిక్ ఎవడైతే వాడిని సప్రెస్ చేస్తాడో తిరిగి చంపేసి రూలింగ్ వాడి చేతిలో తీసుకుంటాడు, దాన్నే రెవల్యూషన్ అంటాం. ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో, ఎక్కడైతే అణిచివేస్తారో తిరగబడతారు. ఇంట్లో ఒక ఆయన రోజు వాళ్ళ ఆవిడని కొడతాడు అనుకో, ఎన్ని రోజులు కొడతాడు? చాలా రోజులు ఓపుకున్నంత వరకు. ఏదో రోజు ఏం చేస్తుంది? గంట పట్టుకుంటుంది. దాన్నే రెవల్యూషన్ అంటారండి. అంటే రెవల్యూషన్ అనేది ఒక చేంజ్. వరల్డ్ హిస్టరీలో చాలా చోట్ల మనం డిస్కస్ చేస్తాం ఇది. ఆ రెవల్యూషన్స్ కన్నా గ్రేట్ రెవల్యూషన్ తెలంగాణ మూమెంట్. అంటే ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే, జనరల్గా ఎవడైనా దేనికోసం చచ్చిపోతారు? సూసైడ్ చేసుకుంటే దేనికోసం సూసైడ్ చేసుకుంటారు? ఒకటి ఫైనాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, లవ్ ఫెయిల్యూర్. ఇప్పుడు అంత సీన్ లేదు. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు, అవసరం కూడా లేదు, రైట్. అంటే ఎవడైనా వాడు పర్సనల్ ఇంట్రెస్ట్ కనుక ఫెయిల్ అయితేనో చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవడైనా ఒక కంట్రీ కోసం, స్టేట్ కోసం చచ్చిపోతాడా? ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ ఆర్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్, మీరు ఎక్కడ చూసినా సరే మనం వాళ్ళని చంపటమో, వాళ్ళు మనం చంపటమో చేశాను. కానీ మనకు మనం కాల్చుకొని చచ్చిపోయింది ఓన్లీ తెలంగాణ మూమెంటే. ఇది వరల్డ్ ఎక్కడ లేదు. శ్రీకాంతాచార్య అని ఒక అబ్బాయి ఏం చేసిండండి? పెట్రోల్ పోసుకొని తగలబడుతూ కూడా జై తెలంగాణ అంటాడు. అది తెలంగాణ అంటే. దాని ఆస్పిరేషన్స్ అంత గొప్పయి. ఒక 1200 మెంబర్స్, ఇషాన్ రెడ్డి అనే ఒక అబ్బాయి పార్లమెంట్ ముందు సూసైడ్ చేసుకుంటాడు. మీరు ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో చూసి ఉండొచ్చు. ఒక డిఎస్పి నళిని అని. అసలు కరెంట్ అఫైర్స్కి మీరు చాలా దూరంగా ఉన్నారని నాకు అర్థమైంది మీ ఫేసులు చూడంగానే. ఫస్ట్ మీరు చేయాల్సిన మరి, మీకు నచ్చినా నచ్చకపోయినా న్యూస్ పేపర్ చదవాలి. మీరు రెడీమేడ్ పుస్తకాల మీద విజేతాలు, సుజేతాలు ఇవి డిపెండ్ కాకండి. డిస్క్రిప్టివ్ రాసే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలియాలి. అమ్మ డిఎస్పి అంటే గ్రూప్ 1 క్యాడర్, కొన్ని లక్షల మంది కలగంటారు ఆ జాబ్ రావాలని. అట్లాంటిది తెలంగాణ మూమెంట్ అప్పుడు ఆమెను ఒక ఏరియాలో ఇన్ఛార్జ్గా వేస్తే, తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో విప్లవకారులు అనొచ్చు, ఇంకేదైనా పెద్ద పెద్ద పదాలు వాడుకుందాం, చిన్న ఎందుకు వాడుకోవాలి, మనం తక్కువ చేసుకోవద్దు. అసలు యాజిటేటర్స్ అనేది చిన్న వర్డ్ నా దృష్టిలో. తెలంగాణ రెవల్యూషనిస్టులు అందాం కదా. వాళ్ళని కొట్టమని అప్పచెప్తే ఆమె ఏం చేస్తుంది? నేను తెలంగాణలో ఉండి మా పిల్లల్ని ఎందుకు కొడతాను, రిజైన్ చేసి వెళ్ళిపోయింది డిఎస్పి జాబ్కి. ఆ తర్వాత కేసీఆర్ ఆమెను మర్చిపోయింది, కానీ రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడుందో ఆ ఫైల్ తీస్తే ఆమె ఎక్కడో కనిపించింది. సన్యాసిగా మారిపోయి ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నిన్నో మొన్న ఒక లెటర్ కూడా పెట్టింది తెలంగాణ గవర్నమెంట్కి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోతాను. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ తర్వాత అంటే ఆఫీసర్స్ జాబ్ వదులుకోవటం, చచ్చిపోవటం, ఇవన్నీ ఎక్కడ కనిపించవు. మీరు అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంతో ఇంత టచ్ కదా. ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా? ఉధమ్ సింగ్ లాంటి పోయి చంపేసి చచ్చిపోతాడు అంతే. భగత్ సింగ్ని హ్యాంగ్ చేస్తారు, కానీ ఎవరు చచ్చిపోవాలనుకోరు. అట్లాంటి ఒక గొప్ప ధనం, అంటే అట్లాంటి చచ్చిపోమంటలే నేను, అది కూడా తప్పే ఒక యాంగిల్లో, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటుంది. కానీ ఒక స్టేట్ ఫార్మేషన్ కోసం 1200 మంది చనిపోవడం అనేది మీకు వరల్డ్ హిస్టరీ మొత్తం ఎదిగినా దొరకదు. అట్లాంటి హిస్టరీ మనం చదువుతున్నాం. ప్లస్ ఇంకొక గ్రేట్నెస్ ఏంటంటే, ఇది మనం చూసింది, వీలైతే చేసింది, విన్నది, అంతే కదా. మీరు స్కూల్లో ఉండుంటారు, ఎందుకు సెలవు వస్తుందో తెలవని పరిస్థితి కదా. రెగ్యులర్ హాలిడేస్ వచ్చి ఉంటాయా లేవా? 2008-9 హీట్ అంతా 9, ఎస్పెషల్లీ కేసీఆర్ హంగర్ స్ట్రైక్ పీరియడ్లో ఒక 48 days సకల జనుల సమ్మె జరుగుతుంది.
పెన్ డౌన్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్కి పోరు, ఒకళ్ళు పోయినా బతుకమ్మ ఆడుకుంటారు అంతే. లాస్ట్కి జెన్కో వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు, చాలా ఇబ్బంది అవుతుంది. జెన్కో స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది, పవర్ పోతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో రోజు దెబ్బలు తినేవాళ్ళు స్టూడెంట్స్, రోజు. అప్పుడు ఈ సోషల్ మీడియా ఇంత డెవలప్ అవ్వని పీరియడ్, కమ్యూనికేషన్స్ లేవు. ఎక్కడైనా కేబుల్ అంటే నెట్ సరే టీవీలో ఎక్కడ న్యూస్ వస్తే అక్కడ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి న్యూస్ ఛానల్ కట్ చేసేవాళ్ళు. బాగా దెబ్బలు తిన్నారు చాలామంది. అందులో గ్రేట్నెస్ ఏంటంటే మనం ఉన్నాం ఆ పీరియడ్లో. నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం చెప్పుకోవచ్చు? నేను స్కూల్లో ఉన్నా అప్పుడు తెలంగాణ అజిటేషన్ చాలా సీరియస్గా ఉందని. ఇప్పుడు అప్పుడప్పుడు ఎవరైనా నేషనల్ మూవ్మెంట్ గురించి మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది? అందులో మనం విన్నది, మనం చూసింది, మనం చేసింది మనమే చదువుతున్నాం. అంత గొప్ప సబ్జెక్ట్. మీరు ఏదో మార్క్స్ వస్తాయని నేను చెప్పా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం మన గురించి తెలుసుకోవటమే తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్. మీరు ఎక్కడ దీని ఒక సబ్జెక్ట్ లాగా ఫీల్ కావద్దు. ఇది ఇంత కష్టం, 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్, 50 మార్క్స్ తెలంగాణ హిస్టరీ అని అసలు ఫీల్ అవ్వద్దు. మనం ఎవరైనా రేపు మాట్లాడితే ఒక 1 అవర్ ఆగకుండా తెలంగాణ గురించి మాట్లాడేంత స్థితిలో ఉండాలి. చాలా పెద్ద ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి తెలంగాణ మూమెంట్ అంటే. కేసీఆర్ని కూడా తప్పుపడడానికి ఏం లేదు. 2009లో ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తాడు. అసలే పక్కకి ఇంత ఉంటాడు, ఓ 42 kgs. అట్లాంటి వాడు స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది, హంగర్ స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? వెంటనే ఇబ్బంది. మొత్తం తెలంగాణ మొత్తం రోడ్ల మీద ఉంటుందండి. అసలు కంప్లీట్ పబ్లిక్ అంతా రోడ్ల మీద ఏం చేస్తారు, వంట వార్పు అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది జేఎస్. అంటే వంట వార్పు అంటే ఏం చేస్తారు, రోడ్ల మీద వండుకొని తినడం, సాయంత్రం వెళ్ళిపోవడం అంతే. విపరీతమైన స్ట్రైక్. కానీ ఎక్కడ పబ్లిక్ అపోజ్ చేయరు. మామూలుగా మీరు ఎప్పుడైనా బైక్ మీద ట్రాఫిక్లో పోతే కమ్యూనిస్ట్ వాళ్ళు అక్కడక్కడ ఆపుతూ ఉంటారు. ఏది ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయారు, అది వేరే విషయం. పెట్రోల్ రేట్లు పెరిగినా, గ్యాస్ రేట్లు ఇంక్రీజ్ అయినా సరే, హైక్ అయినప్పుడు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. మీరు ఏదైనా ట్రాఫిక్లో పోతున్నప్పుడు ఎవరైనా ట్రాఫిక్ ఆపితే మీకు కోపం వస్తుంది కదా, అందరు ఆరును కొడతారు, తిడతారు. కానీ తెలంగాణ యాజిటేషన్లో అట్లాంటి కండిషన్ ఎక్కడ రాలే. మన హైవేలు క్లోజ్ చేసినాం, తెలుసో లేదో. ఆ నల్గొండ దగ్గర నుంచి అటు ఆంధ్రాకుండా బోర్డర్ రోడ్డు మీద గోడ కట్టినారు. గోడ కట్టినాం అంతే. ఎన్ని చేసినారో, ఎన్ని ప్రోగ్రామ్స్, ఎంతమంది చచ్చిపోయినారో తెలియని విషయం. 1969 నుంచి స్టార్ట్ చేస్తే ఎప్పుడు 2014 ఇంత కంటిన్యూస్గా ఎవరు ఫైట్ చేయరు. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణకున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, తెలంగాణ హిస్టరీ అంతా ఫైటింగే. ఇండియా అంతా బ్రిటిష్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుందండి, అంతే కదా. మనకి బ్రిటిష్కి డైరెక్ట్ రిలేషన్ లేదు. మనం ఎవరి రూల్లో ఉన్నాం, నిజాం. ఇండియా అంతా ఎకనామిక్ కండిషన్స్ అండ్ కల్చర్ అంతా డిఫరెంట్గా ఉంటే మనదంతా వేరే పంచాయతీ. పబ్లిక్ ఏమో తెలుగు వాళ్ళు, 90% హిందూస్, ఓకేనా. రూలర్స్ ఉర్దూ, ముస్లిమ్స్. ఒక తెలుగు మీడియం స్కూల్ కూడా ఉండదు మనకి. ఉంటే ఏ స్కూల్స్ ఉంటాయి, ఉర్దూ. సరే, ఉర్దూ కూడా ఈ మధ్యనే 1856 తర్వాత, దానికన్నా ముందు పర్షియన్. అంటే ఎడ్యుకేషన్కి కామన్ పీపుల్కి రిలే సంబంధం లేదు. సరే, అటు ఇటు చేసి మనం కష్టపడి ఉర్దూ పర్షియన్ నేర్చుకునే లోపల లాంగ్వేజ్ ఏం చేసిండ్రు, మార్చేసిండ్రు, ఉర్దూకి వచ్చింది. ఉర్దూ నేర్చుకునే లోపల 1956లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంది, తెలుగు. మనకు తెలుగు మీడియం రాదు, తెలుగు మీడియం స్కూల్ లేదు, చదువుకున్నోడే లేడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆంధ్రా నుంచి తెలుగు వచ్చిన టీచర్స్ అందరూ డంప్ అయిపోయారు. అర్థమవుతుందని నేను చెప్పింది. ఎడ్యుకేషన్ సెక్టర్లో లాస్ అయినాం. ఆంధ్రాలో మనకన్నా 50 years ముందు ఉంటారు. మందమూల నరసింహరావు అని 50 years ఆఫ్ హైదరాబాద్ అని ఒక బుక్ రాస్తాడు. ఆయన చాలా క్లియర్గా చెప్తాడు, తెలుగు మాట్లాడే వాళ్ళలో తెలంగాణ వాళ్ళు రిమైనింగ్ ఆంధ్రాతో కలిసి 50 years బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్తున్నాడు. అంటే మనం అంతా వెనుకబాటుతనం ఉంటుంది. ఇండియా అంతా ఇండిపెండెన్స్ మూమెంట్ చేస్తూ ఫైట్ బ్రిటిష్ మీద చేస్తే మనం ఎవరి మీద చేసినాం, నిజాం మీద చేసినాం. నిజాం చెంచాలు, దేశ్ముఖులు, దొరలు ఇట్లాంటివి చదువుతాం మనం. ఒసే రామలమ్మ సినిమా చూసినరా? ఒసే రామలమ్మ సినిమా కంప్లీట్ తెలంగాణ. అది హైదరాబాద్ నిజాం బ్రిటిష్కి బానిస, స్లేవ్ వాడు. నిజాం కింద ఈ దొరలు, ఈ గడీలు, ఈ పంచాయతీ ఉంటారు కదా కింద లేయర్లో, వాళ్ళు కామన్ పీపుల్ని దోచుకుంటా ఉంటారు. ఆ పీరియడ్లోనే చాకల ఐలమ్మ,
దొడ్డి కోమరయ్య ఇట్లాంటి వాళ్ళు ఫైట్ చేస్తారు, షేక్ బందగి లాంటి వాళ్ళు. అంటే ఇండియా అంతా ఫైట్ చేసేది ఒకవైపు అయితే మనం ఎవరి వైపు ఫైట్ చేస్తున్నాం? నిజాం మీద. 1947 ఆగస్ట్ 15th ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తే మనకి ఎప్పుడు వచ్చింది? 48, 1 year. మీరు ఈ 1 yearలో జరిగిన అన్యాయం ఎక్కడ జరిగి ఉండదు, అన్ని అట్రాసిటీస్ ఎక్కడ ఉండవు. నియర్లీ 40,000 మెంబర్స్ని కాల్చి చంపుతుంది ఇండియన్ గవర్నమెంట్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తెలంగాణ మీద అట్రాసిటీస్ పెరుగుతాయి. 40,000 అంటే ఏంటి? ఇక్కడికి వచ్చేసరికి హైదరాబాద్లో నిజాం ఉంటాడు, నిజాంకి ఫేవర్గా రజాకార్స్ ఉంటారు. ఈ నిజాంకి యాంటీకి ఎవరు వర్క్ చేస్తూ ఉంటారు? కమ్యూనిస్టులు వర్క్ చేస్తూ ఉంటారు. తెలంగాణ పీస్ అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటాం మనం. ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? 48లో రజాకార్ల పేరుతో ముస్లింలను చంపుతుంది, కమ్యూనిస్టుల పేరుతో హిందూస్ని చంపేస్తుంది. 40,000 మెంబర్స్ చచ్చిపోతారు. ఎప్పుడు? ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అంటే మనకి ఇండిపెండెన్స్ కూడా హ్యాపీనెస్ ఇలే, అంతే కదా. 48లో మనం హైదరాబాద్ స్టేట్ ఫామ్ చేస్తాం, అంతే కదా. 48 కదా. హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడప్పుడే డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. ఈ లోపల ఆంధ్రాలో ఏ మూమెంట్ స్టార్ట్ అవుతుంది? విశాలాంధ్ర మూమెంట్ స్టార్ట్ అవుతుంది. తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఎందుకు, కలిసిపోదామని. ఎక్కడైనా విడిపోవటం ఉంటుంది కానీ కలుసుడు ఎక్కడ ఉండదు. నెహ్రూకి చాలా క్లారిటీ ఉంది ఆ విషయం, కానీ నెహ్రూని బ్లాక్మెయిల్ చేసి అప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేస్తారు. 56కి వచ్చేటప్పటికి, అంటే మనం చాలా ఫైట్ చేసి తెలంగాణని ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేసినాం. నెంబర్ 1. కొంత అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసే లోపల జెంటిల్మెన్ అగ్రిమెంట్ వస్తుంది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ రాగానే మనకి మంచి జరిగిందా, చెడు జరుగుతుందా? చెడే జరుగుతుంది. ఏవైతే జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఇచ్చిన అష్యూరెన్సెస్ అన్నింటిని వాళ్ళు ఏం చేస్తారు? నెమ్మదిగా ఒక్కొక్కటి తొక్కేస్తుంటే మనం ఊరుకున్నాం. మళ్ళీ ఫైట్ 69లో మొదలు పెట్టినాం. 56లో స్టేట్ వచ్చింది, 69లో తెలంగాణ జై తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసినాం. ఎన్ని ఇయర్స్ ఉంది మధ్యలో గ్యాప్? 56 to 69 అంటే ఎన్ని? మీకు కూడా రావాలి లెక్కలు, నాకు అసలే రావు. 13-14 ఇయర్స్ గ్యాప్లో లాస్ అయినాం. మళ్ళీ మొదలుపెట్టినాం పంచాయతీ. 69 జై తెలంగాణ మూమెంట్ చేసినాం. ఇందిరాగాంధీ గారు వచ్చి లేదు మీకు సపోర్ట్ చేస్తా, మీకు బాగా అన్యాయం జరిగిందని చెప్పి ఆమె ఏం చేస్తుంది? 6 పాయింట్ ఫార్ములా ఇస్తుంది, అంతేనా? సరే, 8 పాయింట్ ఫార్ములా ఇస్తుంది. ఏమిస్తుంది? 8 పాయింట్ ఫార్ములా ఇచ్చి మీరు ఎట్లా ఏం చేసుకోండి అన్నీ మనకు ఫేవర్ చేస్తుంది. ఫేవర్ చేయగానే పివి నరసింహరావు గారు సీఎం అవుతాడు. నేను కథే చెప్తాను, తర్వాత సబ్జెక్ట్ చెప్పుకుందాం. పివి నరసింహరావు గారు ఏమవుతారు? సీఎం అవుతాడు. పివి నరసింహరావు గారు సీఎం అయిన తర్వాత 2 డెసిషన్స్ తీసుకుంటాడు, చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్. ఒకటి, ముల్కీ మీద ఫైట్ చేసి ముల్కీ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఒక జడ్జిమెంట్ తీసుకొస్తాడు. ముల్కీ లీగల్ అంటే ముల్కీ అంటే ఏంటో కూడా చెప్తా తర్వాత మీకు అని ఒక జడ్జిమెంట్ వస్తే ఆంధ్ర వాళ్ళకు కోపం వస్తుంది. రెండోది ఏం చేస్తారంటే 1972-73 పీరియడ్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారండి. ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణలో ఉన్న దొరలు, ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే వాళ్ళ కోపం వస్తుంది. దీంతో పివి నరసింహరావు మీద ఉన్న కోపంతో ఆంధ్రాలో 1972లో జయాంధ్ర మూమెంట్ చేస్తారండి. ఏ మూమెంట్ చేస్తారు? జయాంధ్ర మూమెంట్. మాకు ఇచ్చండి, మా దారి మేము పోతాం అంటారండి వాళ్ళు. అప్పుడు ఇచ్చినా అయిపోతుండే. అనగానే ఇందిరాగాంధీ గారు మళ్ళీ వస్తుంది. ఆమె వచ్చి మనకి ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్ని తీసి వాళ్ళకి 6 పాయింట్ ఫార్ములా ఇస్తుంది. 5 పాయింట్ ఫార్ములా ఇచ్చి ముల్కీ గిల్కి అన్ని పోతాయి. ఇక మొత్తం ఫేవర్ టు ఆంధ్ర అవుతుందండి. 72 తర్వాత మళ్ళీ ఒక సైలెన్స్. తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు సీఎం అవుతారండి. వరల్డ్ రికార్డ్ ఆయనది. బ్రదర్ అని మనంతా మోసం చేస్తారు ఆయన. ఎన్టీ రామారావు సీఎం కాగానే ఏం చేస్తారంటే ఆయన తెలుగు గంగా ప్రాజెక్ట్ తోటి మన శ్రీశైలం నీళ్ళు మద్రాసుకి ఇస్తాననే పేరుతోటి నీళ్ళని ఎత్తుకొని పోతారండి ఆయన. అక్కడ మొదలైంది. మళ్ళీ మన ఇంటలెక్చువల్స్ అందరు మళ్ళీ ఒక ఫైటింగ్ మొదలుపెట్టి 2001లో కేసీఆర్ రావడంతో మూమెంట్కి ఒక కలర్ వస్తుంది. అక్కడ నుంచి ఎడిపోతాం మళ్ళీ తెలంగాణ ఫార్మేషన్ బై 2014 వస్తామని. మీరు ఈ పీరియడ్లో చూడండి, 1948 నుంచి 47 నుంచి ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్నామా? ఇప్పుడు తెలంగాణ వచ్చింది 2014లో. ఇప్పుడైనా మనం అనుకునే అన్నీ వచ్చినాయా? మళ్ళీ కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తే కంప్లీట్ అవుతుందో తెలియదు, మళ్ళీ ఫైటింగ్. అంటే తెలంగాణలో ఫైటింగ్ అనేది, ఫైటింగ్ స్పిరిట్ అనేది మనకున్నంత ఎవరికి ఉండదు ప్రపంచంలో. అన్యాయం జరుగుతూనే ఉంటుంది, మనం ఫైట్ చేస్తూనే ఉంటాం,
హ్యాపీగా కూడా ఉంటాం. ఎవడు ఉండడు ప్రపంచంలో మనంత సంతోషంగా. సాయంత్రం కాగానే ఏం లేదా అనుకునే కల్చర్ మనది. మనకున్న సమస్యలు ఎవడికి ఉండవు. అయినా సరే అంటే ఒక ఒక డైవర్సిటీ ఉంటుంది తెలంగాణలో. నేను మొత్తం చెప్పేసిన మూమెంట్ అంతా. అంటే ఈ యాంగిల్లో మనం చదువుతున్నప్పుడు దీనికి సబ్జెక్ట్తో పని ఏంది? సబ్జెక్ట్ ఏమైనా ఉందా? మనకి జరిగిన అన్యాయం చిన్నది కాదు. మీరు హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయ్యేటప్పుడు 1948లో ఇండియాలోనే హైయెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న స్టేట్ హైదరాబాద్. ఒక టాప్ 10 స్టేట్స్కు ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఓన్లీ హైదరాబాద్కు ఉన్నాయి. నిజాం సర్ఫేకాస్ ల్యాండ్ అంటాం మనం, మీరు విన్నారో లేదో. సర్ఫేకాస్ ల్యాండ్ హైదరాబాద్ చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్స్. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఆంధ్ర వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయండి. ఎవరైనా దయచేసి ఆంధ్ర వాళ్ళు ఉన్నా మీరు ఫీల్ అయినా నేను ఏమనుకోను కూడా, మీకు సంబంధం లేదు. ఇది ఎప్పుడో 1950స్లో జరిగిన విషయం. కానీ నిజాన్ని ఒప్పుకోవాలి కదా. మీకేం సంబంధం లేదు. ఒకవేళ మీరు ఎవరైనా సెటిల్ అయినా కూడా మీరేం బాధపడకండి. మీరేమి గుమ్మడికాయలు దొంగంటే భుజాలు చూసుకోకండి. నేనైతే ఇదే యాంగిల్లో సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తా. ఒకవేళ ఎవరైతే మనసు అంటే పెయిన్ తీసుకోమాకండి. ఎందుకంటే ఒక 1200 మంది చచ్చిపోయినారంటే ఎంత పెయిన్ ఉండాలా? మీరు ఎక్కడ లేని అన్యాయం ఉంటుంది. వాటరు ఇవాళ అంతా మాట్లాడుతున్నానే చెప్పిన మీకు ముందే. జనరల్గా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి ఏదైనా రివర్ బేసిన్ ఏరియాలో. అంటే ఒక రివర్ ఫ్లో అవుతా ఉందనుకో, ఎవరెంత వాటర్ వాడుకోవాలంటే వాళ్ళ బేసిన్ ఎంత ఉంటే అంత వాడుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా? కృష్ణా రివర్ 100 కిలోమీటర్స్ తెలంగాణలో పోతుంది, 100 కిలోమీటర్స్ ఆంధ్రాలో పోతుంది అనుకోండి. అక్కడ ఒక 100 TMC వాటర్ వస్తే ఎంత వాడుకోవాలి? మనం ఒక 50, వాళ్ళు ఒక 50, 50-50 వాడుకోవాలి కదా. ఇది కామన్గా ఎవరికైనా తెలుస్తుంది కదా. చెరిసగం వాడుకుందాం అనుకుంటాం. కానీ కృష్ణా రివర్లో ఎంత వాడుకున్నారో తెలుసా వాళ్ళు? కృష్ణాలో 811 TMCs వాటర్ ఉందని బచావతి ట్రిబ్యునల్ డిక్లేర్ చేస్తుంది. వీళ్ళందరినీ పరిచయం చేస్తే నెమ్మదిగా. మీకు తెలుసు, నాకు తెలుసు 90% స్టూడెంట్స్కి ఇవన్నీ తెలుసు. కానీ వాటిని ఆర్డర్ ఎట్లా చేయాలనో నా బాధ్యత అంతే. బచావతి ట్రిబ్యునల్ 811 TMCs ఇస్తే తెలంగాణలో 80% కృష్ణా రివర్ బేసిన్ ఉంటుంది. మనకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి? ఎన్ని ఇవ్వాలండి? కనీసం 50%, ఒక 400 TMC ఇచ్చిన యాప్ మనకు 290 TMC అలాట్ చేసిండ్రండి. అంటే తెలంగాణ మూమెంట్ ఎందుకంత పవర్ఫుల్, అంత ఫోర్స్ఫుల్గా వచ్చిందంటే ఇది రీజన్. అంటే 290 TMCs ఇచ్చి కృష్ణా అండ్ దాన్ని ఏమంటారు నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్లో మనం యూటిలైజ్ చేసుకున్నది ఇప్పుడు 120 TMCని స్టిల్ టుడే. చాలా తెలివిగా ప్రాజెక్ట్ కడితే ఎట్లా కడతారు? ఇది రివర్ ఇట్లా ఫ్లో అవుతుంది అనుకోండి, పైన కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సర్ప్లస్ వాటర్ ఉంటే కింద ఇట్లా కట్టాలి కదా. కానీ కృష్ణా రివర్ ఎట్లా కడతారో తెలుసా? ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు. మనం కడదాం అనుకున్నాం అనుకో, అబ్జెక్ట్ చేస్తాడు, నువ్వు ఇక్కడ పైన ప్రాజెక్ట్ కడితే నాకు నీళ్లు రావు, మా ఏరియా అంత ఎండిపోద్దని గొడవ మొదలు పెడతారండి. కృష్ణా రివర్ మీరు ఎప్పుడైనా చూడండి, ఎండిపోయి కనిపిస్తుంది కదా. విజయవాడ పోండి, విజయవాడలో 365 days 180 TMC స్టోరేజ్ ఉంటుంది. ఒక TMC 10,000 acresకి వస్తుంది. ఇది అన్యాయమా కాదా? జనరల్గా మాట్లాడుకుందాం. ఇక గోదావరి గురించి ఎంత చెప్పినా ఇప్పటికి చంద్రబాబు బనకచర్లని ఉన్నాయి కూడా ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తాడు వాడు. ఇప్పుడు కూడా బనకచర్ల మీద ఐడియా ఉందో లేదో తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. అంటే వాటర్ ప్రాబ్లమ్స్, నీళ్లు నిధులు, ఇదే ట్యాగ్ లైన్. సింపుల్గా కంపేర్ చేస్తాం. మీరు ఎకానమీలో తెలంగాణ ఎకానమీ ఉంటుంది. ఫస్ట్ 2 chapters తెలంగాణ మూమెంట్ బేస్డే ఉంటుంది. తెలంగాణ అగ్రికల్చర్, తెలంగాణ ఇండస్ట్రీ, తెలంగాణ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన అవన్నీ ఉంటాయండి. ఓకేనా? సో వాటర్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా మీకు. గోదావరి అయితే అసలు మనకు ప్రాజెక్ట్సే లేవు. ఉన్నాయా? ఏమన్నా? మనోడు కట్టిండు కాళేశ్వరం కదా, 1,00,000 కోట్లు. ఏం చేస్తుంది అది? ముందు చేపలు పెంచుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు, డౌటే లేదు అందులో. మాట్లాడవచ్చు దాని గురించి కూడా తర్వాత. మీరు ధవళేశ్వరం బ్యారేజ్ ఎప్పుడైనా చూసినరా? వాటర్ ఫుల్గా ఉంటుందండి అక్కడ. గోదావరి రిమైనింగ్ గోదావరి అంతా ఎండిపోయి ఉంటుంది, ధవళేశ్వరం నీళ్ళు ఉంటాయి. కృష్ణా రిమైనింగ్ కృష్ణా అంతా ఎండిపోయి ఉంటుంది తెలంగాణలో, అక్కడ నీళ్ళు ఆగుతాయి. ఎందుకు ఆపారంటే పైన ప్రాజెక్టులు కంప్లీట్ కాలే.
వాటికి ఫండ్స్ ఉండవు, వాటిని ఎప్పుడు లేట్ చేస్తారు, డిలే చేస్తారు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డితో సహా అదే పని చేసిండ్రండి. ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం, మన పనే అది. మనం అన్ని పాజిటివ్స్ ఏం మాట్లాడదాం, కొట్లాట అన్యాయమే మాట్లాడతాం మనం, ఇంతకు మించి ఏం మాట్లాడడం. ఇక్కడ సాఫ్ట్గా మాట్లాడు కుదరదు. రూలర్ ఎవరు వచ్చినా ఆంధ్రాకి ఫేవర్ చేస్తారండి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే డెవలప్ చేసినట్టు కదా ఇంటారు కదా. హైటెక్ సిటీ కట్టినట్టు, హైటెక్ సిటీ ఫౌండేషన్ స్టోన్ వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. చంద్రబాబు పంట కోసుకున్నాడు వచ్చి అంతే. హైటెక్ సిటీ స్టార్ట్ చేసింది చంద్రబాబు కాదు, ఆయనకు ముందు గవర్నమెంట్లో. ఆయన గవర్నమెంట్ ఆటోమేటిక్గా వచ్చింది, ఐటీ వచ్చింది ఆటోమేటిక్. ఎవడున్నా లేకపోయినా హైదరాబాద్ని ఎవడు ఆపడండి. అట్లా క్రెడిట్ తీసుకుంటా ఉంటారు ఇప్పటికి కూడా. చంద్రబాబు అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే చంద్రబాబు లాగా. అమరావతి చేసుకోవచ్చు కదా, మాకేం ఈ బాధ కదా. ఇంకో 50 years 100 years అయినా సరే హైదరాబాద్ లాంటి సిటీని వాళ్ళు కాదు ఎవడు కట్టుకోలేడు. ఎందుకంటే ఇది కుతుబ్ షాహీల పీరియడ్ నుంచి కదా. మనం చాలా గొప్ప వాళ్ళం అండి, మనకు అన్నీ ఉన్నాయి, కానీ ఒకటే ఉండదు, డెవలప్మెంట్. మన రిసోర్సెస్ని మనం వాడుకోలేం. మన అన్నీ ఎవడో ఎత్తకపోతా ఉంటాడు, చూస్తూ కూడా ఏం చేయలేం మనం. అట్లాంటి కండిషన్స్ ఒక 4-5 జనరేషన్స్ నడిచినాయి. ఇప్పుడు కొంత బెటర్ అయింది, ఇంకా అయితేనే గ్రూప్ 1లో మొన్న ఆంధ్రా నుంచి చాలామంది వచ్చిండ్రండి. ఓకేనా? ఓకే రైట్, సరే. ఇది ఈ యాంగిల్ ఇట్లా మూమెంట్ మాట్లాడుకుందాం, ఓకే కదా.